హిందూపురం టీడీపీ కంచుకోట లాంటి నియోజకవర్గంలో ఇదొకటి. ఇక్కడ టీడీపీకి ఎదురు లేదు. ఇప్పుడు వరుసగా 2 సార్లు గెలిచిన నందమూరి బాలకృష్ణ ఈసారి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన విజయాన్ని అడ్డుకునే నాయకుడే లేరని అంటున్నారు. గెలుపు అయితే పక్కా, కానీ ఈసారి మాత్రం బాలయ్య మెజార్టీ తగ్గే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. హీట్ పుడిస్తున్న హిందూపురం ఫలితం. హ్యాట్రిక్ విక్టరీపై బాలయ్య ధీమా. ఇప్పటికే 2 సార్లు గెలుపొందిన బాలకృష్ణ. మహిళా సెంటిమెంట్ కలిసొచ్చేలా జగన్ ప్లాన్. 1983 నుంచి టీడీపీకి కంచుకోటగా హిందూపురం నియోజకవర్గం. పొంగనూరు కంటే హిందూపురంలోనే పెద్దిరెడ్డి ఎక్కువగా ప్రచారం. టీడీపీకి కలిసొచ్చిన వైసీపీలోని వర్గ విభేదాలు. దీపికకు కలిసి రానున్న కురుభాస్ రెడ్డి సామాజిక వర్గం ఓట్లు. 30 ఏళ్లు సీఎంగా ఉంటానంటున్న జగన్ కుప్పంలోనూ చంద్రబాబును ఓడిస్తానంటున్నారు. అలాగే పిఠాపురం, మంగళగిరి, హిందూపురం సెగ్మెంట్లో విపక్ష దిగ్గజాలకు చెక్ పెట్టడానికి పెద్ద స్కెచ్లే గీశారు సీఎం జగన్మోహన్ రెడ్డి. కీలక నేతలైన పవన్, లోకేష్, బాలకృష్ణలపై వైసీపీ మహిళా అభ్యర్థులు రంగంలోకి దింపింది. ఆ క్రమంలోనే హ్యాట్రిక్ విజయంపై ఫోకస్ పెట్టిన బాలయ్య పోటీ చేస్తున్న హిందూపురం సెగ్మెంట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఏపీలోని కీలక నియోజకవర్గాల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని హిందూపురం ఒకటి. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇక్కడ ఏ ఇతర రాజకీయ పార్టీలు ఇంతవరకు విజయం సాధించిన దాఖలాలు లేవు. 1983లో టీడీపీని గెలిపించిన హిందూపురం ఓటర్లు 1985 నుంచి వరుసగా 3 సార్లు ఎన్టీఆర్ను అసెంబ్లీకి పంపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు క్యాండిడేట్ ఎవరైనా టీడీపీకే పట్టం కొడుతూ వచ్చారు జనాలు. 2014 ఎన్నికల్లో ఎన్టీఆర్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ నందమూరి బాలకృష్ణ ఇక్కడి నుంచి పోటీ చేసి ఘన విజయాన్ని సాధించారు. 2019లో వైసీపీ గాల్ని తట్టుకుని మరీ విజయం సాధించి ఆ నియోజకవర్గం టీడీపీకి కంచు కోట అని మరోసారి నిరూపించారు బాలయ్య. అయితే తెలుగుదేశం పార్టీని కీలక నేతలు ఈసారి ఎన్నికల్లో ఓడించేందుకు సీఎం జగన్ అన్ని అవకాశాలు వాడుకున్నారు. సర్వశక్తులు ఒడ్డారు. ఇక ఇందులో భాగంగానే హిందూపురం నుంచి బాలయ్యను ఓడించేందుకు బీసీ మహిళా అభ్యర్థి దీపికను రంగంలోకి దింపారు వైసీపీ. ఆమె భర్త రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కాగా ఆమెది బీసీ కేటగిరీకి చెందిన కురుభ సామాజిక వర్గం. దీపిక భర్త వేణురెడ్డి 2003 నుంచి వైఎస్ ఫ్యామిలీకి వీర విధేయుడిగా ఉంటూ వస్తున్నారు. హిందూపురంలో కీలకంగా ఉండే కురుబ ఓటర్లతో పాటు రెడ్డి వర్గం నుంచి కూడా కలిసి వస్తున్న అంచనాలతో ఆ నియోజకవర్గంలో తొలిసారిగా మహిళా ప్రయోగం చేశారు జగన్. వేణురెడ్డి తన అనుచరుడే అవ్వడంతో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి స్వయంగా దీపిక పేరును సిఫార్సు చేసి మరీ ఓకే చేయించుకున్నారు. దీపిక విజయం కోసం పెద్దిరెడ్డి హిందూపురం అంతా కలియ తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. బాలయ్యను ఓడించే బాధ్యతను జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కట్టబెట్టడంతో ఆయన తాను పోటీ చేస్తున్న పొంగనూరు కంటే ఇక్కడే ఎక్కువగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఒక విధంగా చెప్పాలంటే అభ్యర్థి దీపికానా లేక పెద్దిరెడ్డినా అన్న అన్నంత రీతిలో ప్రచారం నిర్వహించారు పెద్దిరెడ్డి. ఇక హిందూపురంలో హ్యాట్రిక్ విజయాలు సాధించిన ఎన్టీఆర్ తర్వాత వరుసగా 2 సార్లు గెలుపొందిన ఘనత బాలకృష్ణకే దక్కుతుంది. మరోసారి విజయం సాధించి తండ్రి తరహాలో కూడా తాను హ్యాట్రిక్ కొడతారని బాలకృష్ణ నమ్మకంతో కనిపిస్తున్నారు. 2014లో తొలిసారిగా పోటీ చేసినప్పుడు హిందూపురంలో 76.57% పోలింగ్ నమోదు జరిగితే 16,196 ఓట్ల మెజార్టీతో గెలిచారు బాలకృష్ణ. ఇక రెండోసారి పోటీ చేసినప్పుడు పోలింగ్ శాతం పెరగకపోయినా ఆయన మెజార్టీ మాత్రం 18,000కు పెరిగింది. ఈసారి 77.82% పోలింగ్ నమోదు అవడంతో నందమూరి వారసుడు అత్యధిక మెజార్టీ మరింత ఖాయమంటున్నారు టీడీపీ పార్టీ శ్రేణులు. ఇక బాలకృష్ణ ఓడించడానికి మంత్రి పెద్దిరెడ్డి ఎంత కష్టపడినా వైసీపీలోని వర్గ విభేదాలు టీడీపీకి బాగా కలిసొచ్చాయని చెబుతున్నారు. ముఖ్యంగా వైసీపీలో పట్టున్న మైనార్టీ వర్గం నేత మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ ఎన్నికల ముందు టీడీపీలో చేరడంతో వైసీపీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. అంతేకాక ఇప్పటికీ హిందూపుర వైసీపీలో వర్గ విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. అక్కడ అధికార పక్ష నేతలు ఏకంగా
5 గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారు యమునా తీరేనట్లుగా వ్యవహరిస్తున్నారు. పెద్దిరెడ్డి చొరవతో ఎన్నికల సమయానికి 1-2 గ్రూపులు కలిసినా అప్పటికే పుణ్యకాలం గడిచిపోయిందని వైసీపీ నేతలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీలోని వర్గ పోరుకు తోడు ఈసారి పోలింగ్ శాతం కూడా గతం కంటే 1% పెరగడంతో బాలయ్య మెజార్టీపై టీడీపీ నేతలు లెక్కలు వేసుకుని ధీమాగా ఉన్నారు. చివరి నిమిషంలో మహమ్మద్ ఇక్బాల్ పార్టీలోకి రావటం కూడా ప్లస్ అయిందని టీడీపీ పార్టీ శ్రేణులు ధీమాగా ఉన్నారు. మరోవైపు టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు కూడా బాలకృష్ణకు కలిసి వచ్చి మెజార్టీ మరింతగా పెరిగే అవకాశం ఉందని వైసీపీ నేతలే వ్యాఖ్యానిస్తూ ఉండడం గమనార్హం. ఇక కూటమి రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద స్వామి బరిలో ఉన్నప్పటికీ ఆయన ప్రభావం పెద్దగా ఉండదన్న అభిప్రాయం కూడా వెల్లడవుతుంది. ఏది ఏమైనా హిందూపురం గురించి పూర్తి క్లారిటీ రావాలంటే రిజల్ట్స్ వచ్చేదాకా వేచి చూడాలి.